ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలోని దేవుని మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్యధ్యానము యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనమును ధ్యానం చేసుకుందాం. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అనబడిన దేవుని కుమారుడైన మన రక్షకుడు, మన విమోచకుడు, దేవుడు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడుగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము ఆయన కుమారుని ద్వారా రక్షణ పొందినట్లు కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించిన వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను అని దేవుని వాక్యం. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. అదే మాటను యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో తండ్రి సమస్త అధికారమును కుమారునికి అనుగ్రహించినని 23వ వచనంలో తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 24వ వచనంలో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. కాబట్టి తండ్రి నామమున నేను వచ్చి ఉన్నాను అని యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువుగా అద్వితీయ దేవుని కుమారునిగా సమస్తము ఆయన చేతికి అప్పగింపబడి గల కారణం ఏమిటంటే కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు దాన్ని వివరణాత్మకముగా రాస్తూ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో 14-15 వచనాల్లో ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడు కాబట్టి సమస్తమును ఆయన చేతికి అప్పగించి ఉన్నాడు. 17వ వచనంలో 16వ వచనంలో సర్వమును ఆయన యందు సృజింపబడ్డను, సర్వమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టి సృజింపబడ్డవి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన చేతికి సమస్తమును అప్పగించాడు. అందులో మొదటిదిగా పాపములు క్షమించుటకు అధికారము ఆయనకు అనుగ్రహించాడు. మనిషి కుమారునికి పాపములు క్షమించే అధికారము తండ్రి ద్వారా అనుగ్రహింపబడింది. ఎప్పుడు అంటే, ఎందుకు అంటే ఆయన ఈ లోకంలోనికి పాపము లేనివాడుగా వచ్చాడు. నిన్ను నన్ను పాపం నుండి విడిపించుటకు, మన ఆత్మలను రక్షించుటకు, మన పాపములను క్షమించుటకు ఆయన అద్వితీయ దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. అందువలన మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనంలో మేఘము ఒకటి వచ్చి వారికి కనబడగా కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. ఈయన మాటలో అధికారం ఉన్నది, ఈయన మాటలో శక్తి ఉన్నది, ప్రభావం ఉన్నదని ఆ మాటకు అర్థం. అందువలన యేసుక్రీస్తు ప్రభువారి చేతికి సమస్తము అప్పగింపబడ్డాడు. నీ జీవితము, నా జీవితము ఆయన చేతిలో ఉంది. ఆయన పాపములను క్షమించుటకు అధికారం గలవాడై ఈ లోకంలోనికి వచ్చాడు.
ఆయన అంత మాత్రమే కాక నిన్ను నన్ను రక్షించటానికి, లోకములో ఉన్న జనులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ అధికారం కూడా పొంది ఉన్నాడు. తండ్రి ఎలాగూ తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవం గలవాడై ఉన్నటకు ఆయన అధికారము తండ్రి వల్ల పొంది ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని తెలుసుకోండి. భూమి మీద, ఈ లోకంలో పాపములు క్షమించే అధికారము ఆయనకు. కాబట్టి నేను పాపులనే పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు అంట. లూకాసు వార్త ఎందుకు పాపులను పిలవచ్చాడు అంటే 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు 31వ వచనంలో, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి కానీ నీతిమంతులను పిలవరాలేదు అంట. పాపమును క్షమించే అధికారంతో ఆయన పాపక్షమాపణ మనకు అనుగ్రహించి క్షమించడానికి అధికారం గలవాడుగా ఈ లోకంలోనికి మనం మారు మనసు పొందటానికి ఆయన మనలను పిలుచుటకు ప్రయాసపడి భారం మోయేవారులారా, పాప భారం మోయేవారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అందులో ఆ విశ్రాంతిలో క్షమాపణ ఉన్నది, జాలి ఉన్నది, దయ ఉన్నది, కనికరం ఉన్నది కదా. కనుక మన పాపములు క్షమింపబడుతూ, అంత మాత్రమే కాక ఆయన వాక్యము కూడా అధికారంతో కూడి దయ ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. అధికారం గలవాడై ఆయన వాక్యమును బోధిస్తూ, ఆ వాక్కు బాగు చేయు వాక్కు, బ్రతికించు వాక్కు, అపవిత్రాత్మలను పారదోలు వాక్కు అని చెప్పి ఆయన వాక్యము, ఆయన ఒకసారి సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉండగా అపవిత్రాత్మ గలవాడు కేకలు వేచును, వాని గద్దెంపగానే అపవిత్రాత్మ వాణిని వదిలిపోయినట్లుగా మనం చూస్తాం. మార్క్స్ వార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అటువంటి శక్తి గల వాక్కు, ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉన్నదని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. 1వ అధ్యాయంలో 22వ వచనంలో, ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాళ్ళు అని వారికి బోధించిన కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి, అధికారం గలవాడుగా సమస్తమును తండ్రి చేత అప్పగింపబడి అని దేవుని వాక్యంలో రాయబడి. అందుకు అపవిత్రాత్మ నీవు దేవుని పరిశుద్ధమని కేకలు వేసి, ఆ అధికారంతో ఆయన వాక్కు మనల్ని బాగు చేయు వాక్కు, బ్రతికించు వాక్కు అని గ్రహించి ఆయన వాక్కును ఆధారం చేసుకొని, అయా మాట మాత్రము సెలవిమ్ము ప్రభువా, నేను స్వస్థపరచబడతాను, మాట మాత్రము సెలవిమ్ము ప్రభువా, నేను బాగుపడతానన్న నిరీక్షణ, ధైర్యము, నిబ్బరము మన మనస్సు నిబ్బరం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్కు నువ్వు పంపి ఆయన బాగు చేస్తావు. మనకు నెమ్మదిని, సమాధానము కలుగుతుంది. ప్రభావముతో కూడిన వాక్కు అని దేవుని వాక్యంలో రాయాలి. ఆయన మాట మనల్ని బాగు చేయు మాట, స్వస్థపరచు మాట. కాబట్టి సమస్త అధికారముతో ఆయన ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువుగా, అనాదిగా ఉన్న యెహోవా దేవుడై, అద్వితీయ దేవుని కుమారునిగా, అద్వితీయ దేవుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు గారి లోకంలోనికి వచ్చి తండ్రిచే సర్వాధికారం పొందినవాడై, పాపలను క్షమించుటకు అధికారం పొందినవాడై, స్వస్థపరచుటకు ప్రభు శక్తి ఆయనకు ఉండినని లూకాసు వార్తలో రాయబడి ఉన్న ప్రకారం ఆ ప్రభు శక్తి మనలో పనిచేయాలంటే 5వ అధ్యాయం 17వ వచనం ఆఖరి భాగంలో స్వస్థపరచుటకు ఆయన ప్రభు శక్తి ఉన్నది. ఆయనే దేవుని శక్తి అయి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకొని జీవించినట్లుగా, ఆయన ప్రభావం గలవాడని కొనియాడినట్లుగా
ఆయన స్తుతించి గణపరిచి ఆయన నమ్ముకొని ఆయన నామందు విశ్వాసం ఉంచి ఆయన నామమును గణపరచువారుగా కీర్తించేవారుగా స్తుతించేవారుగా ఆయన నామమును అప్పుడు ఉండినప్పుడు ఆయన నామమును ఏది అడిగినను ఆయన వల్ల మనకు దొరుకుతుంది. అది 1 యోహాను పత్రిక 3:22లో రాయబడి. ఆయన నామమున మనం మారు మనసు పొందే అధికారం, మన మనస్సును మారునట్లుగా ఆయనకు శక్తి ఉన్నది. ఆయన వాక్కుకు ఆ శక్తి ఉన్నది, ఆయనలో ఆ శక్తి ఉన్నది. ఆయన నామముల కంటే పై నామం మరి ఏ నామం వల్ల మనకు రక్షణ కలుగుతుంది? ఆయన నామం వల్ల మనకు రక్షణ కలుగుతుంది. అపొస్తలుల కార్యం 4:12 రాయబడి, హెచ్చింపబడిన నామం అన్ని నామముల కంటే పై నామము హెచ్చింపబడింది ప్రభువైన యేసుక్రీస్తు నామం, అధికారముతో కూడిన నామం, ఆశ్చర్యకరమైన నామం, దేవుని వాక్యం అన్న నామము ఆయనకు మాత్రమే కలిగి ఉన్నది. ప్రకటన గ్రంథము 19:13 రాయబడి. ఆ వాక్యులను నమ్మి ఆధారం చేసుకొని నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది ప్రభు, నీ వాక్యమే నన్ను ఆదరిస్తుంది ప్రభు, నీవు నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్కు యేసుక్రీస్తు ప్రభువుగా నీ జీవితంలో గొప్ప అద్భుతములు జరిగించే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాను. ప్రార్థన చేసుకుని ప్రభా నీకు స్తోత్రాలు. అవును తండ్రి, నీ అధికారము బట్టి సమస్తమును తండ్రి చేత నీకు అప్పగింపబడి ప్రభా తండ్రి నామమున నీవు అద్వితీయ దేవుని కుమారుని ఈ లోకంలోకి వచ్చి మా పాపమును క్షమించటం, మా రోగములను కుదుర్చటకు, మమ్మల్ని స్వస్థపరచటం, ఆత్మీయ స్వస్థత మాకు అనుగ్రహించటం, మా ఆత్మరక్షణ మాకు అనుగ్రహించటం, మా రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చిన దేవా విడుదల వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా ప్రాముఖ్యంగా అనారోగ్యంతో వారిని దర్శించండి, మీ వాక్కు ద్వారా ముట్టి బ్రతికించండి, స్వస్థపరచండి. నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని కనిపెట్టుకున్న బిడ్డలను, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, గర్భంతో ఉన్న బిడ్డలను, పాలిచ్చు తల్లులను, అనారోగ్యంతో ఉన్నవారు మీరు దర్శించండి, ముట్టి స్వస్థపరచండి. అయా తండ్రి, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం మీ కృపలో ప్రభా ప్రతి ఒక్కరిని మీ కృపాక్షేములతో నింపి కాపాడి సంరక్షించి ఆరోగ్యించి అయ్యా శతాధిపతి నీ మాట మాత్రము సెలవేమో ప్రభు, నీ మాటలో అంత శక్తి ఉంది. నీ దయగల మాట, శక్తి గల మాట ప్రభు, జీవము గల మాట మా దేవా. ఆ మాటను వాక్యం మేము నమ్మునట్లు గల పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని, నమ్మిన ఎడల దేవుని మహిమ చూసినట్లు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీ ఆత్మచే దీవించమని, ఉపకార్యం చేయదేవ మా ప్రార్థన ఆలకించేవాడు. ఉదయకాల సమయంలో ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి కుటుంబం కొరకు అధికారంతో కూడిన మీ వాక్కును వారి జీవితంలో అనుగ్రహించి అద్భుత కార్యం, ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించి దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రతి ఒక్కరి ఆత్మరక్షణ కొరకు, మారు మనసు కొరకు ప్రార్థన చేయించున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదనన్యుని సహవాసం, దేవుని వాక్కు ఆయన అధికారంతో కూడదు మీ జీవితంలో అద్భుతములు జరిగించినట్లుగా, మీరు నమ్మినడల్లా దేవుని మహిమ చూచినట్లు, నమ్మే హృదయమును, అంగీకరించే హృదయం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి మనందరి జీవితంలో ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు అద్భుతముగా అనుగ్రహించి ఆశీర్వదించునుగా. దేవులను మీ కుటుంబములను దీవించునుగాక.